షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళలో ప్రతి సంవత్సరం అంటే కొంతమందికి ప్రతి నెల కూడా మేము కాళ్ళు పరీక్షిస్తుంటాం. చాలామంది ఏం చేస్తారంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇవన్నీ చూసుకుంటుంటారు. ఏది హార్ట్ గురించి కానీ, కిడ్నీస్ గురించి కానీ, లంగ్స్ గురించి కానీ ఎలా ఉంది అనేది. కానీ తమ కాళ్ళ గురించి చాలామంది శ్రద్ధ వహించారు. దాని గురించి ప్రతిసారి అదే డాక్టర్ మేము టెస్ట్ చేస్తూ ఉంటాము. కొన్ని టెస్టులు కూడా చేస్తుంటారు. న్యూరోపతి అంటే వాళ్ళ కాళ్ళలో సెన్సేషన్ పోవడం, కొంతమంది చెప్పులు కూడా జారిపోతుంటాయి అన్నమాట. వాళ్ళకి మోనోఫిలమెంట్ అని టెస్ట్ చేస్తాము. తర్వాత వైబ్రేషన్, వాళ్ళకి కాళ్ళలో సర్క్యులేషన్ ఎలా ఉంది అంటే రక్తనాళాలు ఎలా పనిచేస్తున్నాయి అని చూస్తుంటాము. జాగ్రత్తలు చెప్తుంటాము, పాటిస్తుంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఎంత చెప్పినా మాట వినరు. వాళ్ళు అరికాళ్ళతో అంటే చెప్పులు లేకుండా నడిచేస్తుంటారు. అది గాజు పలుకులు కావచ్చు, లేదు టెంకాయ చెప్పులు కావచ్చు, ఇవి గుచ్చుకొని సెప్టెక్ మన దగ్గర తరచుగా వస్తుంటారు. ఇవి అంత ఈజీగా మానవు. ఎందుకంటే డయాబెటీస్ అంటేనే అది ఒక ఇమ్యూనోసప్రెసివ్ డిసీజ్ అనమాట. అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, అంటే రోగ నిరోధక శక్తి కొంచెం తక్కువ ఉంటుంది. చిన్న దెబ్బ కూడా మనకి మామూలుగా గాయం అయితే మారడానికి 2-3 వారాలు పడుతుంది. వీళ్ళకి నెలల తరబడి టైం తీసుకుంటుంది. మళ్ళీ దాంతో ప్రాబ్లం ఏంటంటే ఆ గాయం మీద నడవడం వల్ల ప్రెషర్ పడి ఆ గాయం ఎప్పుడు హీల్ కాదనమాట. సో దానివల్ల సెప్టిక్ కావడము, చీమ్ కారడము, కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ కాళ్ళ నుంచి ఎక్స్టెండ్ అయ్యి కొన్నిసార్లు మోకాళ్ళు తొడల వరకు, కొన్నిసార్లు ఓవరాల్ సెప్సిస్ కూడా జరగడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం డయాబెటిక్ ఫుట్ అంటారు. చెప్పేది ఏంటంటే అది ఎంత చిన్న గాయమైనా దానికి రెస్ట్ ఇస్తేనే మానుతుంది. ఆ రెస్ట్ ఇవ్వడం అనేది కొంతమందికి వాళ్ళకి వెసులు పడతారు. ఎందుకంటే వాళ్ళు దైనందిక జీవితం అంటే వాళ్ళ జాబ్స్ కానీ, ఇంట్లో పనులు కానీ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దో ఇట్ ఈజ్ ఓల్డ్ క్లికే అయినా సరే నేను చెప్పేది ఏంటంటే ముందు మన గురించి మనం పట్టించుకోవాలి, మన బాడీ గురించి మనం పట్టించుకోవాలి. ఎస్పెషల్లీ ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు అంటే డయాబెటిక్స్ వాళ్ళ కాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవాలి. అందుకనే మీరు గమనిస్తే నా ప్రాక్టీస్లో ఎప్పుడు పేషెంట్ ఎగ్జామిన్ చేయడం కాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాళ్ళు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ కన్సర్న్. ఇదే నేను కన్వే చేయాలని అనుకున్నాను.